హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పివైక్యూ కోర్సులో భాగంగా ఎల్సిఎం ఎస్సిఎఫ్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఎల్సిఎం అంటే కాసాగు, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు మనం ఎల్సిఎం ఫాస్ట్గా ఎలా చేయొచ్చో చూద్దాం. 10, 20, 40. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అంటే 10 టేబుల్లో 20 ఉంది కదా, 10ని క్యాన్సిల్ చేసేయండి. 20 టేబుల్లో 40 ఉంది కదా, 20ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం ఎంత? 40. నెక్స్ట్ 10, 20, 30. ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. 10 టేబుల్లో 20 ఉంది, 10ని క్యాన్సిల్ చేసేయండి. 20 టేబుల్లో 30 లేదు, ఒక నెంబర్ తగ్గిపోయింది కదా, కాబట్టి మనం ఎల్సిఎం ఫాస్ట్గా కనుక్కోవచ్చు. జనరల్గా ఎల్సిఎం అయితే ఎలా చేస్తాం? ఫస్ట్ 2తో చేస్తాం. 2 10s, 2 15s, మళ్ళీ 3తో చేస్తాం. 3 5s, 5తో చేయండి. 5 2s, 5 1s, 2తో. నార్మల్గా అయితే ఎల్సిఎం ఈ విధంగా చేస్తాం. ఎల్సిఎం కావాలంటే అన్నిటిని మల్టిప్లై చేయాలి. 2 × 3 6, 6 × 5 30, 30 × 2 60. ఎల్సిఎం వచ్చి 60. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా. ఫాస్ట్గా చేయాలంటే 20 30లో కామన్గా ఏముంది? 10 ఉంది. కామన్గా ఉండే దాంతో చేయండి. 10 2s, 10 3s. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏమవుతుంది? 10 × 2 × 3 అంటే ఎల్సిఎం ఎంత? 60. థర్డ్ మోడల్ చూడండి. 235. 235 అంటే కామన్గా ఏమీ లేదు. 23లో కామన్గా ఏమీ లేదు, 35లో కామన్గా ఏమీ లేదు, 25లో కామన్గా ఏమీ లేదు. కామన్గా ఏమీ లేకపోతే ఎల్సిఎం ఏమవుతుంది? మల్టిప్లికేషన్. 2 × 3 × 5. ఈ విధంగా చేస్తే ఎల్సిఎం మనం ఫాస్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా చేసేదానికి ఒక షార్ట్కట్ మెథడ్ ఉంది, చూడండి. ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్. ఎల్సిఎం అంటే ఇచ్చిన నెంబర్స్లో లార్జ్ నెంబర్, లేదంటే ఆర్ ఇట్స్ మల్టిపుల్స్. అంటే ఎల్సిఎం వచ్చి లార్జ్ నెంబర్ అన్నవి ఉంటుంది, లేకపోతే దాని మల్టిపుల్స్ అన్నవి ఉంటుంది. అది ఎల్సిఎం అవ్వాలంటే అన్ని నెంబర్స్ దానిలో ఉండాలి. ఇఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ ఇట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు 10, 20 ఎల్సిఎం చెప్పాలి. నేనేమని చెప్పిన? ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్ అని చెప్పిన. 10, 20లో లార్జ్ నెంబర్ ఏది? 20. అది ఎల్సిఎం అవ్వాలంటే ఇక్కడ ఉండే ప్రతి నెంబరు దానిలో ఉండాలి. 20లో 10 ఉందా? ఉంది. 20 అంటే 10 × 2. 20లో 20 ఉంది. అన్నీ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఎంత? 20. నెక్స్ట్ 10, 15 ఎల్సిఎం చెప్పాలి. ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్. లార్జ్ నెంబర్ ఎంత? 15 కదా. అది ఎల్సిఎం అవ్వాలంటే అన్ని నెంబర్స్ దానిలో ఉండాలి. 15లో 10 లేదు కదా, 15లో 10 లేదు. లేకపోతే నెక్స్ట్ ఏం చెక్ చేయాలా? మల్టిపుల్స్. మల్టిపుల్స్ అంటే 15 మల్టిపుల్స్ అంటే 15 టేబుల్ అని. 15 2s 30, 15 3s 45 అండ్ సో ఆన్. 15 అయితే ఎల్సిఎం కాదు. నెక్స్ట్ 30 చెక్ చేయండి. 30 అంటే 10 ఉంది. 10 × 3 30. 30లో 15 ఉంది. 15 × 2 30. అన్నీ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 30 అవుతుంది. నెక్స్ట్ 10, 12, 15 ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం అంటే పెద్ద నెంబర్. పెద్ద నెంబర్ ఏది? 15. లేకపోతే నెక్స్ట్ ఏం చెక్ చేయాలా? 15 మల్టిపుల్స్ 30, 45, 60 అండ్ సో ఆన్. 15లో 12 లేదు కాబట్టి ఎల్సిఎం కాదు. 30లో 12 లేదు, ఎల్సిఎం కాదు. 45లో 12 లేదు, ఎల్సిఎం కాదు. అన్ని నెంబర్స్ ఉంటేనే ఎల్సిఎం. ఒక నెంబర్ లేకపోయినా ఎల్సిఎం కాదు, కాబట్టి ఇవన్నీ ఎల్సిఎం కాదు. 60లో అన్నీ ఉన్నాయా? 10 × 6 60,
12 into 5 60, 15 into 4 60. 60లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం ఎంత? 60. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 44, 32, 176, 352. ఎల్సిఎం అంటే ఏమని చెప్పిన? లార్జ్ నెంబర్ అని చెప్పిన. ఎల్సిఎం అంటే లార్జ్ నెంబర్, లేదంటే దాని మల్టిపుల్స్ అని చెప్పిన. ఇక్కడ లార్జ్ నెంబర్ ఏముంది? 352 ఉంది. దాని మల్టిపుల్స్ ఏం లేవు. 352 మల్టిపుల్స్ అంటే 352 into 2. ఇంకేమీ లేవు కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది? 352. ఓకేనా? ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం కనుక్కోవాలి. 16, 45, 135, 144. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ 5తో చేయండి. 5 9s 45, 5 2s 10, 5 7s 35. 144 పోదు కదా. నెక్స్ట్ 16 టేబుల్లో 144 ఉంది. 16 9s 144. నెక్స్ట్ 9 టేబుల్లో 27 ఉంది. 9ని క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 27 144. నెక్స్ట్ 3తో చేయండి. 3 9s 3 4s 12, 3 8s 24. నెక్స్ట్ 3తో చేయండి. 3 3s 3 16s. ఇంకా ఆపేయచ్చు. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. 5 into 3 into 3. నెక్స్ట్ 3 into 16. ఇప్పుడు మనం ఆన్సర్ కనుక్కోపోయినా కూడా యూనిట్ డిజిట్ని బట్టే చెప్పేయచ్చు. 5 into 6 30. యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 0 వస్తుంది. అంటే ఈ రెండు రాంగ్ ఆప్షన్స్. ఓకేనా? మల్టిప్లై చేద్దాం. 16 5s 80. 3 into 3 9. 9 into 3 27. మల్టిప్లై చేయండి. 7 8s 56. 2 1 60. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 40 20 120 335. ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం అయితే కనుక్కోవాలి. 20 టేబుల్లో 40 ఉందా? 20ని క్యాన్సిల్ చేసేయండి. 40 టేబుల్లో 120 ఉందా? 40ని క్యాన్సిల్ చేసేయండి. ఇంకే నెంబర్స్ మిగిలినాయి? 120 335. 5తో చేయండి. ఇంత చేయాల్సిన పర్లేదు. ఆన్సర్ ఖచ్చితంగా లార్జ్ నెంబర్ కానీ లార్జ్ నెంబర్ మల్టిపుల్స్ కానీ అయి ఉంటుంది. లార్జ్ నెంబర్ వచ్చి 335. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 5 మల్టిపుల్ అయి ఉండాలి. 5 మల్టిపుల్ అంటే లాస్ట్లో 0 అన్నా ఉండాలా, 5 అన్నా ఉండాలి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఆన్సర్ వచ్చి 335 కానీ 335 మల్టిపుల్ కానీ 5 24s 5 6 30 5 7s. నెక్స్ట్ 3 8s 24. నెక్స్ట్ ఇంకా పోదు కదా, ఇంకా మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 5 into 3 15. 15 into 8 120. 120 into 67. 12 7s 84. 12 6 72. 80. 8040. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతవరకు ఏం కనుక్కున్నా? ఎల్సిఎం కనుక్కున్నా. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గసాబా. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండే నెంబర్ని ఏమంట? హెచ్సిఎఫ్ అంట. చూడండి 10 20 40 అన్నిట్లో ఏది కామన్గా ఉంది? 10 అయితే కామన్గా ఉంది. ప్రతి నెంబర్లో కామన్గా ఉండాలి. 3 నెంబర్స్ ఉంటే 3 నెంబర్స్లో కూడా కామన్గా ఉండే నెంబరే హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ వచ్చి 10. నెక్స్ట్ 2 3. హెచ్సిఎఫ్ కనుక్కోవాలి.
2 3లో కామన్గా ఏమీ లేదు. కామన్గా ఏమీ లేకపోతే కామన్గా ఏముంటుంది? 1 అయితే ఉంటుంది. అంటే హెచ్సిఎఫ్ ఎంత? 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్స్కి ఏం కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలి. 153, 117, 405. చూడండి 117 ఏమని రాయొచ్చు? 13 9s అని రాయొచ్చా? నెక్స్ట్ 17 9s ఎంత? 153నా? నెక్స్ట్ అన్నిట్లో 9 ఉంది కాబట్టి 9 ఉందో లేదో చూద్దామా? 9 9 4s 36, 45 కదా? 9 5s 9 into 45. మీరు గమనిస్తే అన్నిట్లో ఏది కామన్గా ఉంది? 9 అయితే కామన్గా ఉంది. అంటే హెచ్సిఎఫ్ ఎంత? 9. నెక్స్ట్ క్వశ్చన్, స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 26, 8, 11 అండ్ 13 భాగించబడే అతి చిన్న సహజ సంఖ్య. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, భాగించబడే అంటే ఎల్సిఎం తీసుకోవాలి, డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 26, 8, 11, 13. 13 టేబుల్లో 26 ఉంది, 13ని క్యాన్సిల్ చేసేయండి. 26, 8, 11. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం కనుక్కోవాలి. 2 13s, 2 4s, 11. ఇంకా స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే కామన్గా ఏమీ లేదు. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి, చేద్దాం. నెక్స్ట్ 13 4s 52. 52 into 2 104. 104 into 11 ఎంత వస్తుంది? 1144. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 2 నెంబర్స్ ఉంటాయి, ఎక్స్ వై. ఆ 2 నెంబర్స్కి ఏం కనుక్కోవచ్చు? మనం ఎల్సిఎం కనుక్కోవచ్చు, హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ ఎంత? 42. సెకండ్ నెంబర్ తెలీదు, కనుక్కోవాలి. ఎల్సిఎం ఎంత? 168. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 14 అని ఇచ్చాడు. 14 1s, 14 3s, 3 5s 15, 3 6. వై వాల్యూ ఎంత? 56. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11. 2 నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ తెలియదు కదా, ఎక్స్ వై అనుకుందాం. 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత? 11. సమ్ ఎంత ఇచ్చారు? హెచ్సిఎఫ్ వచ్చి 11 అని ఇచ్చారు. ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత? 132. ఇఫ్ బోత్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 42. 2 నెంబర్స్ ఎలా ఉంటాయి? గ్రేటర్ దెన్ 42. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్కి వైకి డిఫరెన్స్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. నెంబర్స్ని ఎక్స్ వై అనుకుందాం. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. హెచ్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది, రెండిట్లో కామన్గా ఉండేదాన్ని ఏమంట? హెచ్సిఎఫ్ అంట. హెచ్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది కాబట్టి ఏబిలో కామన్గా ఏమీ ఉండదు, ఏబిలో కామన్గా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై అంటే అప్పుడు ఏమవుతుంది? హెచ్ఏ ప్లస్ హెచ్బి అంటే హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అవుతుందా? సమ్ము 132 అని ఇచ్చాడు, హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఎంత? 132. హెచ్ అంటే హెచ్సిఎఫ్ ఎంత? 11. 11 ఇంటూ ఏ ప్లస్ బి ఎంత? 132. 11 1s, 11 2s అంటే ఏ ప్లస్ బి ఎంత వచ్చింది మనకు? 12 అయితే వచ్చింది. నెక్స్ట్ ఏ ప్లస్ బి 12 రావాలి. ఇంత ముందుగానే చెప్పిన, రెండిట్లో కామన్గా ఉండేది హెచ్, ఏబిలో కామన్గా ఏమీ ఉండదు, ఏబిలో కామన్గా ఏమీ ఉండదు. కామన్గా ఏమీ ఉండదంటే ఏబీని ఏమంటాం? కో ప్రైమ్స్ అంట.
సహజ ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఏబికి హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి 12 రావాల. ఇప్పుడు ఏ 1 అయితే బి ఎంత అవుతుంది? 11. ఏ 2 అయితే బి 10 అవుతుంది. కానీ ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఏబిలో కామన్గా ఏమీ ఉండకూడదు. 2 10లో కామన్గా 2 అయితే ఉంది. నెక్స్ట్ 3 9 రెండిట్లో కామన్గా 3 ఉంది. ఇది కూడా కాదు. 4 8 రెండిట్లో కామన్గా 4 అయితే ఉంది. కాదు. 5 7 5 + 7 ఎంత? 12. 6 6 రెండిట్లో కామన్గా 6 అయితే ఉంది. కాదు. 7 5 5 7 అన్నా ఒకటే, 7 5 అన్నా ఒకటే. ఓకేనా? పాసిబిలిటీ ఉండేటివి ఈ 2 పేర్స్ మాత్రమే. అంటే నెంబర్స్ ఇప్పుడు ఏమవుతాయి? హెచ్ఏ హెచ్పి కదా. హెచ్సిఎఫ్ ఎంత? 11. ఏ వాల్యూ 1. బి వాల్యూ ఎంత? 11. 11 × 1 11. 11 × 11 121. ఇక్కడ ఏమని ఇచ్చాడు? ప్రతి నెంబర్ గ్రేటర్ దెన్ 42 అన్నాడు. కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా వర్కౌట్ అయ్యేది ఇవే 5 7. హెచ్ ఎంత? 11. ఏ వచ్చి 5. హెచ్ 11. బి వచ్చి 7. 55 77. 2 నెంబర్స్ గ్రేటర్ దెన్ 42. వాడు ఏమడిగాడు? నెంబర్స్కి డిఫరెన్స్ అడిగాడు. అంటే 55కి 77కి డిఫరెన్స్ ఎంత? 22. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999 కదా. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే ఏమొస్తుంది? 999 వస్తుంది. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై అన్నారా? భాగించబడే సంఖ్య అంటే ఖచ్చితంగా ఏం తీసుకోవాలి మనం? ఎల్సిఎం అయితే తీసుకోవాలి. 12 20 25 ఎల్సిఎం తీసుకుందాం. 12 20 25 4తో చేయండి. 4 3s 4 5s 25. 5 టేబుల్లో 25 ఉందా? 5ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 4 × 3 12, లేదంటే 4 × 25 100, 100 × 3 300. ఎల్సిఎం ఎంత? 300 వస్తుంది. నెక్స్ట్ 4 5s 20. ఓకే 1 minute. 25 × 4 100, 100 × 3 300. ఎల్సిఎం వచ్చి 300. ఆన్సరు 300. కానీ వాడు గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అన్నారా? గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999 కదా. దేంతో డివిజిబుల్ అవ్వాలా? ఓకే 1 minute. నెక్స్ట్ గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999 కదా. కానీ 300తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి 300 3s 900. రిమైండర్ ఎంత వచ్చింది? 99 వచ్చింది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే 99 తీసేయాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే ఎంత తీసేయాలి మనం? 99 అయితే తీసేయాలి. గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999. కరెక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే రిమైండర్ ఉండకూడదు. రిమైండర్ తీసేయండి. 99 తీసేస్తే ఎంత వస్తుంది? 900. వాడేమడిగాడు? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎక్స్. ఈ డిజిట్స్ యొక్క సమ్ అయితే కనుక్కోవాలి. ఎంత వస్తుంది మనకు? 9. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్స్? విచ్ వన్ డివైడ్స్ భాగించినప్పుడు అంటే అప్పుడు ఏం తీసుకోవాలి మనం? హెచ్సిఎఫ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏమని ఇచ్చాడు? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ తెలియదు కదా. ఎక్స్ అనుకుందామా. 92తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలా? శేషం అయితే 7 రావాలా. అదే నెంబర్ని 215తో డివైడ్ చేస్తే 1 minute. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్స్ 92? ఒక నెంబర్ 92తో
92ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలా 7. నెక్స్ట్ 215ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలా 11 అయితే రావాలి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఉండేది కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి. వేటికి 92కి 215కి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం అన్నా హెచ్సిఎఫ్ అన్నా రిమైండర్ 0 ఉంటుంది. కానీ ఇక్కడ రిమైండర్ 7 11 అన్నారు. రిమైండర్ ఉండకూడదంటే రిమైండర్ తీసేయాలి. ఫస్ట్ నెంబర్కి రిమైండర్ 7 కదా, 7 తీసేయండి. సెకండ్ నెంబర్కి రిమైండర్ 11 తీసేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 92లో 7 పోతే 85, 215లో 11 పోతే ఎంత వస్తుంది 204. ఇప్పుడు ఈ రెండింటికి ఏం కనుక్కోవాలి మనం, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ 17 5s, 17 1s, 17 17 2s. రెండిట్లో కామన్గా ఏముంది 17. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. చాలా సింపుల్. మనం గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవాలా, ఆ నెంబర్ 92ని డివైడ్ చేస్తే రిమైండర్ 7 రావాలా, 215ని డివైడ్ చేస్తే రిమైండర్ 11 రావాలా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్. గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ అంటే ఏం తీసుకోవాలి మనం, హెచ్సిఎఫ్ తీసుకోవాలి. వేటికి 406కి 1388కి. రిమైండర్స్ ఉంటే రిమైండర్స్ తీసేయాలా, తీసేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 405 1385. రెండిట్లో ఏది కామన్గా ఉందో చూడండి. 5 8s 40, 5 1s, 5 2s 10, 5 7s 35, 5 7s 35. నెక్స్ట్ రెండిట్లో ఏది కామన్గా ఉంది, 5 మాత్రమే కామన్గా ఉంది కదా, కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత 5. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ మోడలే. మీరు చేసే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై. డివిజిబుల్ బై అంటే భాగించబడే అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 24, 58, 48, 12. 12 టేబుల్లో 24 ఉంది, 12ని క్యాన్సిల్ చేసేయండి. 24 టేబుల్లో 48 ఉంది, 24ని క్యాన్సిల్ చేసేయండి. 48, 58 ఎల్సిఎం కనుక్కుంటే అయిపోతుంది. 229s, 224s. ఎల్సిఎం కావాలంటే మల్టిప్లై చేయాలి. 2 × 29 × 24. నెక్స్ట్ 29 ఇంటూ లేదంటే 2 × 29, 58 × 24. 4 8s 32, 5 4s 20, 23. 58 × 2 116, 2 9 3 1392. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ when divided by. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ తెలియదు కదా. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ని 64తో డివైడ్ చేసామనుకోండి, రిమైండర్ ఎంత రావాలా 9. అదేవిధంగా అదే నెంబర్ని 80తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలా 9. ఆప్షన్లు బట్టి కూడా మనం చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి, 80తో డివైడ్ చేస్తే రిమైండర్ 9 వస్తుందా, రాదు కదా. నెక్స్ట్ 329 వస్తుంది చూడండి, 329. 64తో చేయండి, 64 5s ఎంత 320, రిమైండర్ 9 వచ్చిందా. నెక్స్ట్ 329 80తో డివైడ్ చేయండి, 84s 320. ఇలా ఆప్షన్ బట్టి కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు. ఆన్సర్ ఎంత 329. నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్. గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 1477 671. ఫస్ట్ నెంబర్కి రిమైండర్ ఎంత 0. రిమైండర్ ఉంటే రిమైండర్ని తీసేయాలి. 1477
671లో 6 పోతే 665. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉండే దాన్ని ఏమంటా? హెచ్సిఎఫ్ అంట. ఇలా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్ ఎలా చేయాలంటే డివిజన్ మెథడ్ ఉంది. ఫస్ట్ చిన్న నెంబర్ రాసుకోండి, మళ్ళీ పెద్ద నెంబర్ రాసుకోండి. 2s 5 2s 10, 6 2s 12, 13 13 7 4 147 వస్తుంది. ఇక్కడ వచ్చిన దాన్ని ఈ నెంబర్తో డివిజన్ చేయండి. నెక్స్ట్ 5 7 5s 35, 14 5s 70. ఓకే, ఎక్కువైపోతుంది. 4తో చేయండి. 7 4s 28, 14 4s 56, 58. 15లో 8 పోతే 7. నెక్స్ట్ 15లో 8 పోతే 7. ఇక్కడ 140. ఇలా రిపీటెడ్గా చేయాలి. ఎంతవరకు చేయాలంటే రిమైండర్ 0 వచ్చేంత వరకు చేయాలి. 77 0 70 వస్తుంది. 77 కదా. 71 70 7 70 ఉంది కదా. 7 10s 70. ఎలా చేసామంటే ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ 147 ఉంది కదా, 147 రాసుకోవాలి. ఇక్కడ 77 ఉంది కదా, 77 రాసుకోవాలి. 70 ఉంటే 70 రాసుకోవాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళాలా రిమైండర్ 0 వచ్చేంత వరకు. హెచ్సిఎఫ్ అంటే లాస్ట్ డివిజర్, చివరి గుణకం. ఎంత? 7 కదా. అంటే హెచ్సిఎఫ్ ఎంత? 7. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. 2 కంటైనర్స్. ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి? 2 కంటైనర్స్ కంటైన్స్ 765 liters, 833 liters. Maximum capacity of container that can measure liquid of both containers. ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయి, వాటి కెపాసిటీ ఇచ్చారు. 765 liters, 833 liters. 2 పాత్రల్లోని ద్రవాన్ని కొలవగలిగే గరిష్ట సామర్థ్యం కలిగిన పాత్ర ఎంత? ఇక్కడ ఏం మ్యాక్సిమం కెపాసిటీ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 765, 833. ఇంత ముందులాగానే డివిజన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ చిన్న నెంబర్ రాసుకోండి, మళ్ళీ పెద్ద నెంబర్ రాసుకోండి. 765 ones, 13లో 5 పోతే 8, 12లో 6 పోతే 6. 765 కదా. నెక్స్ట్ 68 ones, 68. 16లో 8 పోతే 8, 85. 68 11s, 11 8s 88, 11 6 66. 66 ఒక 8, 74. 15లో 8 పోతే 7, 17 వస్తుంది. ఇక్కడ 68 కదా. 17 4 68. హెచ్సిఎఫ్ అంటే లాస్ట్ డివిజర్ ఎంత? 17, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ బిట్వీన్ 4000 అండ్ 5000? ఇక్కడ ఏం చెప్పాలి మనం? ఒక నెంబర్ చెప్పాలా, అది వెయిట్ మధ్యలో ఉండాలా, 4000కి 5000కి మధ్యలో ఉండాలా, అదేవిధంగా హైయెస్ట్ లాగా ఉండాలి. విచ్ వన్ డివైడెడ్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. దట్ డివైడ్స్ అంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలా, డివైడెడ్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 12 16 24. 12 టేబుల్లో 24 ఉంది కదా, 12ని క్యాన్సిల్ చేసేయండి. 16 24. ఎల్సిఎం కనుక్కుందాం. 8 2 16, 8 3s. ఎల్సిఎం ఎంత వస్తుంది? 8 × 2 16, 16 × 3 48. ఎల్సిఎం 48 వస్తుంది. ఆన్సర్ 48 కాదు, రిమైండర్ 4 రావాలన్నారు కదా. అంటే ఆన్సర్ ఏమవుతుంది? రిమైండర్ 4 రావాలి కాబట్టి 4 యాడ్ చేయండి. ఆన్సర్ 52 అవుతుంది. కానీ వాడు ఆన్సర్ 4000కి 5000కి మధ్యలో ఉండాలన్నారు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ అంటే ఏమని చెప్పాలి మనం? ఇంత ముందుగా ఏమని చెప్పినా ఎల్సిఎం ప్లస్ 4 అని చెప్పా. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఎల్సిఎం మల్టిపుల్స్. ఇప్పుడు ఏం చెక్ చేయాలి మనం? ఎల్సిఎం మల్టిపుల్స్.
ప్లస్ 4. లేదంటే చూడండి 4000కి 5000కి మధ్యలో పెద్ద నెంబర్ ఏది? 5000. 4000కి 5000కి మధ్యలో పెద్ద నెంబర్ ఏది? 5000. దేంతో డివైడ్ చేయాలా? 48. ఎల్సిఎంతో డివైడ్ చేయండి. 48 ones 48, 20, 200 కదా. నెక్స్ట్ 48 fours, 4 8s 32, 4 4 16, 192. రిమైండర్ ఎంత వచ్చింది? 8 అయితే వచ్చింది. ఇక్కడ 5000 అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. కానీ మనకు రిమైండర్ 4 కదా రావాల్సింది. రిమైండర్ 4 రావాలంటే 4 తీసేయండి. 5000లో 4 తీసేయండి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 4996. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై. డివిజిబుల్ బై అంటే భాగించబడే అతి చిన్న సంఖ్య అంటే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 33, 72, 11, 18. 11 టేబుల్లో 33 ఉంది, 11ని క్యాన్సిల్ చేసేయండి. 18 టేబుల్లో 72 ఉంది, 18ని క్యాన్సిల్ చేసేయండి. 33, 72, 3 11s, 3 2 6, 3 4s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 3 into 24, 72 into 11. 11 2s 22, 11 7 77, 79. ఆన్సర్ ఎంత? 792. నెక్స్ట్ క్వశ్చన్. 33 గోవా ట్రీస్, 55 banana trees, 88 malta trees need to be planted in rows. ఈ ట్రీస్ని మనం రోస్లో ప్లాంట్ చేయాలి. కండిషన్ ఏమని ఇచ్చాడంటే ఈచ్ రో కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్. ప్రతి రోలో ప్రతి వరుసలో సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉండాలా, అది కూడా ఒకే టైప్ అయి ఉండాలి. అంటే ఒకే రోలో అన్ని బనానా ట్రీస్ అన్న ఉండాలా, లేదంటే గోవా ట్రీస్ అన్న ఉండాలా, మాల్టా ట్రీస్ అన్న ఉండాలి. ఇక్కడ ఏమడిగాడు? మినిమం నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ ఉండాలి అని అడిగారు. ఫస్ట్ ఒక రోలో ఎన్ని ట్రీస్ ఉండాలి అని ఎలా చెప్పాలంటే హెచ్సిఎఫ్ తీసుకోండి. ఒక రోలో ఉండే మ్యాక్సిమం ట్రీస్ ఎలా చెప్పాలంటే హెచ్సిఎఫ్ 33, 55, 88. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్. అన్నిట్లో కామన్గా ఏముంది? 11 ఉంది. ఓకేనా? ఒక రోకి ఎన్ని ట్రీస్ ఉంటాయి? 11 ట్రీస్ ఉంటాయి. ఇక్కడ మనం మొత్తం ఎన్ని రోస్ చెప్పాలి కదా. ఫస్ట్ గోవా ట్రీస్ ఒక రోలో 11 ఉంటాయి. ఒక రోలో ఎన్ని ట్రీస్ ఉంటాయి? 11 ట్రీస్ ఉంటాయి. అలా ఎన్ని రోస్ ఉంటాయి? 3 రోస్ ఉంటాయి. సరిపోయిందా? ఒక రోలో 11 ఉంటాయి, 3 రోస్లో మొత్తానికి 33 ఉంటాయి. ఇది రోస్. బనానా ట్రీస్ కూడా ఒక రోకి 11 ఉంటాయి, 5 రోస్ ఉంటాయి. నెక్స్ట్ మాల్టా ట్రీస్ 8 రోస్ ఉంటాయి. మొత్తం ఎన్ని రోస్ ఉంటాయి? 3 + 5 + 8 అంటే 16 రోస్ ఉంటాయి. 4th ఆప్షన్. లేదు ఇంకో విధంగా చేయాలంటే మొత్తం అన్ని ట్రీస్ యాడ్ చేయండి. మొత్తం అన్ని ట్రీస్ యాడ్ చేయండి. ఒక రోకి ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి కదా. ఒక రోకి ఎన్ని ఉంటాయి? 11 ఉంటాయి. యాడ్ చేస్తే ఎంత? 176/11. 11 ones 11 6. మొత్తం 16 రోస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంతనిచ్చాడు? 5184. ఎల్సిఎం తెలియదు, హెచ్సిఎఫ్ ఎంత? 24. క్యాన్సలేషన్ చేయండి. 12 2s, 12 4s 48, 12 3s 12 2s, 2 2s, 2 1s 2 6. ఆన్సర్ 216. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్. గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ అంటే హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఇక్కడ ఏమని ఇచ్చాడు? సేమ్ రిమైండర్ అన్నారు. సేమ్ రిమైండర్ అన్నప్పుడు డిఫరెన్స్కి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. డిఫరెన్స్కి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. 42, 84 డిఫరెన్స్ ఎంత? 42. 153లో 84 తీసేయండి. 13లో 4 పోతే 9, 14లో 8 పోతే 6, 69. రెండిట్లో కామన్గా ఏముంది? 3 14s, 3 23s. రెండిట్లో కామన్గా ఏముంది? 3 అయితే ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. when 7516, 7635, 7992 divided by greatest number x. ఈ 3 నెంబర్స్ని మనం గ్రేటెస్ట్ నెంబర్ ఎక్స్తో డివైడ్ చేస్తాం. రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఈజ్ సేమ్. సెవెన్ 7516, 7635, 7992 ఎక్స్తో డివైడ్ చేసాము. రిమైండర్ ఏమొచ్చింది? సేమ్ వచ్చింది. ఇంతకుముందు క్వశ్చన్ లాగే సేమ్ రిమైండర్ అంటే డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. డిఫరెన్స్లకి ఏం తీసుకోవాలి? మనం హెచ్సిఎఫ్ తీసుకోవాలి. డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. 7635, 7992 డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ తీసుకోవాలి. తీసుకుందాం. 7635లో 7516 తీసేయండి. 15లో 6 పోతే 9, 2లో 1 పోతే 1, 119 వస్తుంది. 7992, 7635 తీసేయండి. 12లో 5 పోతే 7, 8లో 3 పోతే 5, 9లో 6 పోతే 3, 357. నెక్స్ట్ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 119 కదా. 119 3 ఎంత? 357. అంటే రెండిట్లో ఏది కామన్గా ఉంది? 119. ఆన్సర్ 119. ఆన్సర్ వచ్చి ఎక్స్ కదా. ఎక్స్ 119. ఇక్కడ ఏమని అడిగారు? ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఎక్స్, లబ్ధం అడిగారు. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలా? మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 9 అయితే వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 3 persons step out together for a walk. 3 persons వాకింగ్కి వెళ్ళారు. ఫస్ట్ అతని స్టెప్ సైజ్ ఎంత? 90 సెంటీమీటర్స్. సెకండ్ అతని స్టెప్ సైజు 95 సెంటీమీటర్స్. థర్డ్ అతని స్టెప్ సైజు 75 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఇన్ మీటర్ షుడ్ ఈచ్ వాక్ సో దట్ దే కవర్ ద డిస్టెన్స్ ఇన్ కంప్లీట్ స్టెప్? ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఆన్సర్ వచ్చి మీటర్స్లో ఉంది. ఓకే. ఫస్ట్ ఇక్కడ 3 persons వాకింగ్ వెళ్ళారు. వాళ్ళ స్టెప్ సైజ్ ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్? అంటే ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే అయిపోతుంది. 90, 95, 75 ఎల్సిఎం తీసుకోండి. మినిమం డిస్టెన్స్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 90, 95, 75 ఎల్సిఎం తీసుకుందాం. 5 18s, 5 1s, 5 9s, 45, 5 1s, 5, 5 5s, 3 6 18, 3 5s 15. మల్టిప్లై చేయండి. 5 into 6 30, 30 into 3 90, 90 into 5 450, 450 into 19 మల్టిప్లై చేయండి. 19 5s 95, 19 4 76 ఎంత వస్తుంది మనకు? 8550 సెంటీమీటర్స్ వస్తుంది
కానీ ఆప్షన్స్ మీటర్స్లో ఉన్నాయి. సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే డివైడెడ్ బై 100 అంటే ఎంత వస్తుంది? 85.5 మీటర్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ 8, 16, 18, 20 and 25 డివైడ్ ద లీస్ట్ నెంబర్ ఎక్స్. ఇప్పుడు ఒక నెంబర్ ఎక్స్ ఉంది, ఫస్ట్ 8తో డివైడ్ చేస్తాం, రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అదే నెంబర్ని 16తో డివైడ్ చేస్తాం, రిమైండర్ 3 వస్తుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ కనుక్కోవాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకోండి. 8, 16, 18, 20, 25. 8 టేబుల్లో 16 ఉందా? 8ని క్యాన్సిల్ చేసేయండి. 16, 18, 20, 25 ఎల్సిఎం కనుక్కుందాం. 2 8s, 2 9s, 2 10s, నెక్స్ట్ 2 4s, 2 5s. 5 టేబుల్లో 25 ఉంది కదా, 5ని క్యాన్సిల్ చేసేయండి. 4 9లో కామన్గా ఏమీ లేదు, 9 25లో కామన్గా ఏం లేదు. ఎల్సిఎం కావాలంటే మల్టిప్లై చేయాలి. 4 × 25 100, 100 × 9 900, 2 × 2 4 అంటే ఎల్సిఎం ఎంత? 3600. ఎల్సిఎం వచ్చేసి 3600. రిమైండర్ ఎంత రావాలన్నాడు? 3 అయితే రావాలన్నాడు. రిమైండర్ 3 రావాలి కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 3603 అవుతుంది. కానీ వాడు ఏమని ఇచ్చాడు? ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నాడా? ఇది ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 7 అన్నాడు. ఇది 7తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఆప్షన్స్లో లేదు. ఆప్షన్స్లో లేకపోతే ఎల్సిఎం మల్టిపుల్స్ చెక్ చేయండి. ఇంత ముందుగా ఎక్స్ బదులు 1 పెట్టారు, ఇప్పుడు ఎక్స్ బదులు 2 పెట్టండి. ఎల్సిఎం మల్టిపుల్స్ 3600 × 2 ఎంత? 7200 + 3 అంటే ఆన్సర్ 7203. ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఎల్సిఎంలో లేకపోతే ఎల్సిఎం మల్టిపుల్స్ అయితే చెక్ చేయాలి. ఇదైతే 7తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. కావాలంటే చూడండి, 7 10s 70, 20 కదా, 7 2s 14, 63, 7 9s 7తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ డిక్రీజ్డ్ బై 3. నెంబర్ తెలియదు కదా, ఎక్స్. ఎంత తగ్గించా? 3 తగ్గించా. అలా తగ్గిస్తే డివిజిబుల్ బై, భాగించబడే అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 15, 25, 55 ఎల్సిఎం తీసుకుందాం. 15, 25, 55. 5 3s 15, 5 5s 25, 5 11s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 5 × 3 15, 15 × 5 75, 75 × 11 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 825. కానీ వాడు అడిగింది నెంబర్ అడిగాడు. నెంబర్ అంటే ఎక్స్, లెఫ్ట్ సైడ్ -3, రైట్ సైడ్కి వెళ్తే +3. ఆన్సర్ ఎంత? 828. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 5. నెంబర్ తెలియదు కదా, ఎక్స్. ఇంక్రీజ్డ్ అంటే ప్లస్, డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 18, 30, 36, 24. 18 టేబుల్లో 36 ఉంది, 18ని క్యాన్సిల్ చేసేయండి. ఎల్సిఎం కనుక్కోండి. 30, 36, 24. అన్నిట్లో కామన్గా 6 అయితే ఉంది. 6 5s 30, 6 6 36, 6 4s. 2తో చేయండి. 2 3s 2 2s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 6 × 2 12, 12 × 5 60, 60 × 3 180, 180 × 2 360, 360. ఎక్స్ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ +5, రైట్ సైడ్కి వెళ్తే -5. ఆన్సర్ ఎంత? 355.
ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్. ఎల్సిఎం అంటే ఏమని? హైయెస్ట్ పవర్స్. ఫస్ట్ 2 పవర్సే చూడండి. 2 పవర్స్లో హైయెస్ట్ పవర్ ఏది? 2 క్యూబ్ కదా. నెక్స్ట్ 2 అయిపోయిందా? నెక్స్ట్ 9 చూడండి. 9 స్క్వేర్ 9 క్యూబ్. 9లో హైయెస్ట్ పవర్ 9 క్యూబ్. నెక్స్ట్ 13 చూడండి. 13 స్క్వేర్ 13 స్క్వేర్. 13లో హైయెస్ట్ పవర్ 13 స్క్వేర్. నెక్స్ట్ 19లో హైయెస్ట్ పవర్ 19 స్క్వేర్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఇదే క్వశ్చన్కి హెచ్సిఎఫ్ అడిగితే లోయెస్ట్ పవర్స్ రాయాలి. ఏం రాయాలి మనం? లోయెస్ట్ పవర్స్. ఇదొక టర్ము, ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, ఇదొక నెంబర్. 2లో లోయెస్ట్ టర్మ్ రాయాలి. 2 క్యూబ్ 2 స్క్వేర్. ఇక్కడ 2 లేదు కదా, లేకపోతే 2 పవర్ 0 ఉంటుంది. 2 లేదంటే 2 పవర్ 0 ఉందని. 2 పవర్ 0 అంటే 1. ఎనీథింగ్ టు ద పవర్ 0 1. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 లేదు కదా. 9 లేదంటే 9 పవర్ 0 ఉందని. నెక్స్ట్ 13 స్క్వేర్ 13 స్క్వేర్. 13లో లోయెస్ట్ పవర్ 13 కదా. నెక్స్ట్ 19. ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 19 ఉంది. ఇక్కడ 19 లేదు. 19 లేదంటే 19 పవర్ 0 ఉన్నట్టు. ఓకేనా? ఎనీథింగ్ టు ద పవర్ 0 1 కదా. 1 ఇంటూ 1 ఇంటూ 13 ఇంటూ 1 అంటే హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాం ఇంత ముందుగానే. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం ఏమని ఇచ్చాడు? 126 టైమ్స్ హెచ్సిఎఫ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఈజ్ 7. హెచ్సిఎఫ్ ఎంత? 7. అంటే హెచ్సిఎఫ్ వచ్చి 7. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్. నెంబర్స్ని ఎక్స్ వై అనుకుంటే ఎక్స్కి వైకి డిఫరెన్స్ ఎంత? 5 టైమ్స్ హెచ్సిఎఫ్ అన్నారు. హెచ్సిఎఫ్ ఎంత? 7. ఎక్స్ మైనస్ వై ఎంత? 35. ఇక్కడ ఏమడిగారు? సమ్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. ఎల్సిఎం అంటే 126 హెచ్సిఎఫ్ అని ఇచ్చాడు. హెచ్సిఎఫ్ వచ్చి 7 అని ఇచ్చాడు. నెక్స్ట్ బేసిక్స్ ఏమంటే నెంబర్స్ ఉంటాయి ఎక్స్ వై. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. హెచ్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది హెచ్సిఎఫ్ అని. నెక్స్ట్ ఎల్సిఎం. ఇప్పుడు హెచ్ఏ హెచ్బి నెంబర్స్ కదా, ఎల్సిఎం కనుక్కుందాం. హెచ్తో ఏ, హెచ్తో బి. ఎల్సిఎం అంటే హెచ్ఏబి అని. హెచ్ ఇంటూ ఏ ఇంటూ బి అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీ హ్యాబిట్ ఏమంటే ఎల్సిఎం చేయడం. ఎల్సిఎం అంటే హెచ్ఏబి అని. ఎల్సిఎం ఏమని ఇచ్చాడు? 126 టైమ్స్ హెచ్సిఎఫ్ అన్నాడు. హెచ్సిఎఫ్ క్యాన్సల్. ఏ ఇంటూ బి ఎంత? 126. ఏ ఇంటూ బి 126. నెక్స్ట్ ఏ ఇంటూ బి 126. 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 126 రావాలి. ఎలా వస్తుంది? 14 9s ఎంత? 126. 14 9s ఎంత? 126. ఇంకా 126 వచ్చే ఛాన్స్ ఇంకా చాలా ఉన్నాయి. 6 ఇంటూ 21 కూడా 126 వస్తుంది. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఎక్స్ అంటే హెచ్ఏ కదా. హెచ్ వచ్చి 7. ఏ ఎంత? 14. 14 7s 84.
వై అంటే హెచ్పి 7 ఇంటూ బి ఎంత 9 7 9 63. నెక్స్ట్ ఎక్స్కి వైకి డిఫరెన్స్ 35 ఉండాలి. డిఫరెన్స్ 35 కాదు. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈస్ 5 times హెచ్సిఎఫ్. నెక్స్ట్ లేదంటే డైరెక్ట్గా చేద్దాం ఉండండి. ఇంతవరకు మనకేమొచ్చింది? ఏ ఇంటూ బి ఎంత వచ్చింది? 126. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్పి. ఎక్స్కి వైకి డిఫరెన్స్ అంటే 5 times హెచ్సిఎఫ్ అన్నారు. 5 ఇంటూ 7 5 times హెచ్సిఎఫ్ కదా. 5 times హెచ్సిఎఫ్. అన్నిట్లో హెచ్సిఎఫ్ కామన్గా ఉంది. ఏకి బికి డిఫరెన్స్ ఎంత? 5. ఇప్పుడు గెస్ చేయండి నెంబర్. ఏ ఇంటూ బి వచ్చి 126, ఏకి బికి డిఫరెన్స్ 5. 126 ఏ టేబుల్లో వస్తుంది? సిస్టమేటిక్గా రాయండి. 1 ఇంటూ 126, 2 ఇంటూ 63, 3 ఇంటూ 42, నెక్స్ట్ 4 ఇంటూ 32 కాదు, 4తో రాదు. 6 ఇంటూ 21, నెక్స్ట్ 8 రాదు. ఇక్కడ మనం ఏ విధంగా రాయాలంటే డిఫరెన్స్ 5 వచ్చే విధంగా రా. డిఫరెన్స్ ఎంత రాయాలా? 5. చూడండి 14 ఇంటూ 9, 14 9s ఎంత? 126. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 అయితే వస్తుందా? అంటే ఏ వచ్చి 14, బి వచ్చి 9. ఏ వచ్చి 14, బి వచ్చి 9. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నారా అంటే ఎక్స్ ప్లస్ వై అని. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. హెచ్ని కామన్ తీసేయండి. హెచ్ ఎంత? 7. ఏ ప్లస్ బి. ఏ అంటే 14, బి అంటే 9. 7 ఇంటూ 14 ప్లస్ 9 ఎంత? 23. 7 3 21. ఆన్సర్ ఎంత వస్తుంది? 161. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. 2 నెంబర్స్ ఆర్ ఇన్ రేషియో 1:3. నెంబర్స్ అంటే ఏమనుకుంటాం? ఎక్స్ వై. ఫస్ట్ నెంబర్ అంటే హెచ్ఏ, సెకండ్ నెంబర్ అంటే హెచ్బి. ఏ రేషియోలో ఉంటాయి? 1:3. హెచ్ హెచ్ క్యాన్సల్ కదా. ఏబి ఏ రేషియోలో ఉంటాయి? 1:3. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే నెంబర్స్ అని కదా. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 1200. ఫస్ట్ నెంబర్ వచ్చి హెచ్ఏ, సెకండ్ నెంబర్ వచ్చి హెచ్బి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? నెంబర్స్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ ఆప్షన్స్ తీసుకొని కూడా వెరిఫై చేసుకోవచ్చు. నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? 1200 అయితే రావాలి. 2060 ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం అంటే పెద్ద నెంబర్ 60. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది 20 కదా. ఇక్కడికే సాటిస్ఫై అయిపోయింది. నెంబర్స్ కూడా ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయా? 2060 ఏ రేషియోలో ఉన్నాయి? 1:3. అదేవిధంగా రేషియో సాటిస్ఫై చేస్తున్నాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ కూడా ఎంత? 1200. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై. డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 48, 72, 16, 15. ఎల్సిఎం తీసుకోండి. 16 టేబుల్లో 48 ఉంది. 16ని క్యాన్సిల్ చేసేయండి.
48, 72, 15. 3తో క్యాన్సిల్ చేయండి. 3 16s, 3 2s, 3 4s, 3 5s. 8 2 16, 8 3s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 5 into 3 15, 15 into 2 30, 30 into 8 240, 240 into 3 720. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ అంటే ఏం తీసుకోవాలి మనం? హెచ్సిఎఫ్ అయితే తీసుకోవాలి. 210, 1245, 2160. హెచ్సిఎఫ్ అయితే కనుక్కోవాలా? హెచ్సిఎఫ్ ఫాస్ట్గా కనుక్కోవాలంటే ఫస్ట్ చిన్న నెంబర్ మీద ఫోకస్ చేయండి. చిన్న నెంబరు 210. 210 ఏమని రాయొచ్చు? 7 into 30 అని రాయొచ్చు. ఓకేనా? 30 అంటే 15 into 2 అని రాయొచ్చు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో కామన్గా ఉండాలి. అన్నిట్లో ఉండాలంటే 210లో కూడా ఉండాలి కదా. 210లో ఉండేటివే చూద్దాం. 7 into 13 ఏమని రాయొచ్చు? 2 5s, 2 into 3 into 5. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి. 20, 5 into 2 10. 20 లేదు కదా, ఇది తప్పు. 25, 5 అయితే ఉంది, 25 లేదు కదా. 10, 5 into 2 10, 10 అయితే ఉంది. 15, 5 into 3 15 కూడా ఉంది కదా. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే అన్నిట్లో ఉండాలి. నెక్స్ట్ 10 అన్నిట్లో లేదు కదా. ఇక్కడ 1 2 4 5 అంటే అది 10 మల్టిపుల్ కాదు కదా, కాబట్టి 10 కాదు. అంటే హెచ్సిఎఫ్ ఎంత? 15. ఈ విధంగా మనం చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. హెచ్సిఎఫ్ అంటే ఉండే వాటిలో చిన్న నెంబర్ చూడండి. చిన్న నెంబర్లో ఉండే నెంబర్ అన్నిట్లో ఉంటే అదే హెచ్సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ ఎందుకు ముందుగా చేసాము, మళ్ళీ చేద్దాం. ఎల్సిఎం ఎంతని ఇచ్చాడు? 105. ఇంత ముందుగానే చెప్పిన ఎల్సిఎం అంటే హెచ్ఏబి అని చెప్పిన. ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ వై. ఫస్ట్ నెంబర్ హెచ్ఏ, సెకండ్ నెంబర్ హెచ్పి. నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 5:3. డైరెక్ట్గా ఏ అంటే 5, బి అంటే 3 అని తీసుకోవచ్చు. ఎందుకంటే కామన్గా ఉండేదాన్ని క్యాన్సిల్ చేసేసాం. 105 ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఏ అంటే 5, బి అంటే ఎంత? 3. 5 2s 10, 5 1s, 3 7s. హెచ్సిఎఫ్ ఎంత? 7. సమ్ ఆఫ్ ద నెంబర్స్ అడిగారా? సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే హెచ్ఏ ప్లస్ హెచ్పి. ఫస్ట్ నెంబర్ అంటే హెచ్ఏ, సెకండ్ నెంబర్ అంటే హెచ్పి. హెచ్ వచ్చి 7, ఏ వాల్యూ ఎంత? 5. హెచ్ వచ్చి 7, బి వాల్యూ ఎంత? 3. 7 into 5 35, 7 into 3 21. యాడ్ చేస్తే ఎంత? 56. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. థ్యాంక్ యూ ఎవరీవన్.